గుడ్ మార్నింగ్. ఈరోజు మా చెట్లకు నీళ్ళు పోస్తుందండి. ఇక ఎరువు తయారు చేసిన ఎరువు, ఇక ఇవన్నీ ఎరువు అండి. కొత్తిమీర ఏవి కూరగాయలు కోసుకున్నా కూడా ఇవి ఇలా వేసేస్తాయి. ఇలా వేసేస్తాయి, బకెట్లో వేసేస్తే ఎరువు తయారవుతుంది. ఎరువు తయారైతే మంచిగా పూలు పూస్తాయి. మనం చెట్లకు పోసుకుందామండి నీళ్ళని. మా చెట్లలో పూలు బాగా పూసినాయి, చూపిస్తున్నాడు. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు నీళ్ళు అన్నీ ఇంట్లో పోస్తా. కూరగాయలు టమాటాలు కోసినాయి, ఉల్లిగడ్డ అన్నీ అరొక్క కూరగాయ కూడా వేసేసి ఇక ఇట్లా ఫిల్టర్ చేసుకుంటాండి నేను. ఇవ్వండి ఫిల్టర్ చేసుకుంటే మళ్ళీ దీంట్లో మళ్ళీ నీళ్ళు నింపి పెడతా. రేపటి వరకు మళ్ళీ మంచిగా అవుతుంది, ఇట్లా ఎరువు తయారవుతుంది. రండి నీళ్ళు. ఇక ఫ్రెండ్స్, ఇక మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగా పెరిగింది మా మనీ ప్లాంట్. రోజు ఇక ఈ నీళ్ళు పోస్తా అండి, ఎరువు నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయల నీళ్ళు. ఇక మనీ ప్లాంట్కి ఇదేమో ఈ చెట్టు ఏమో ఈ చెట్టు అండి. ఇది నందివర్ధనం చెట్టు. నందివర్ధనం చెట్టు మా అమ్మ ఇచ్చిందండి. ఈ చెట్టు అపార్ట్మెంట్లో ఉంటాం మేము. ఇక చెట్లు పూలకు కష్టమవుతుందంటే మా అమ్మ చెట్టు నాటి పెరిగినాక తెచ్చిచ్చిందండి. చిన్న కొమ్మ ఉన్నప్పుడు తెచ్చిచ్చింది. దేవునికి మస్తు ఒక 10 పూల దాకా వెళ్తాయండి ఈ పూలు. మా అమ్మది గుర్తు నాకు. ఈ చెట్టు పూలు బాగా పూస్తాయండి, ఒక్కొక్కసారి బాగా పూస్తాయి. దేవునికి అన్నీ ఇవే పెడతా. మా అమ్మది గుర్తు అన్నట్టు. మా అమ్మ అక్కడ ఇండిపెండెన్స్ హౌస్లో ఉంటే చెట్లు లేవనంటే ఈ చెట్టు కొమ్మ నాటి ఇచ్చింది. చిన్నగా తొట్టిలు ఇచ్చింది, ఇంత పెద్దగా అయిందండి ఈ చెట్టు. మా అమ్మది గుర్తు అండి ఇది. ఇక్కడేమో లిల్లీ ఫ్లవర్స్ అండి. ఇగో కనకాంబరాలు బాగా పూస్తాయండి. కనకాంబరాలు కూడా తెంపేసిన. ఇదండి ఇగో ఈ లిల్లీ పూలు అయితే ఈ నీళ్ళు పోస్తే మాత్రం చాలా పూస్తాయి. ఇలా తక్కువ పూసినాయి కానీ చాలా, దేవునికి అయితే ఇవే మస్తు అయిపోతాయి. ఇవి ఇట్లా పోసేస్తాం. ఈ కనకాంబరం చెట్టు, ఈ ఎరువు నీళ్ళు పోస్తే మాత్రం పూలు దేవునికి మస్తు పూలు వెళ్తాయి. ఇది మనీ ప్లాంట్. ఇది మా అమ్మ ఇచ్చిన చెట్టు అండి. ఇది గుర్తు నాకు, మా అమ్మ ఇచ్చిన చెట్టు. ఇక తులసి చెట్టు అండి. నా తులసి చెట్టు బాగా పెరుగుతుంది. తులసి చెట్టుకి ఇవి పోయా దేవునికి కదా, ఇది పోయా వేరే సపరేట్ పోస్తాను నీళ్ళు. ఇక ఇది అనార్ చెట్టు. అనార్ కాస్తుందండి, చిన్నదే కానీ అనార్ కాస్తుంది. దానిమ్మకాయ కాస్తుంది. బయటకు ఉంది అనారు కాస్తుంది. అవి 2-3 కాసినాయి. ఆడొకటి కాసినాయి. అలా కాసినాయి. ఈ నీళ్ళతోటి బాగా పెరుగుతుంది. ఇవ్వండి అగో బయటికి, అపార్ట్మెంట్ బయటికి అండి, జాలి బయటికి పూస్తున్నాయి, కాస్తున్నాయి. చిన్న చెట్టే కానీ కాయలు కాస్తున్నాయి మాకు ఈ నీళ్ళతోటి. పూత వస్తుంది. ఇదేమో శంఖపుష్పం చెట్టు అండి. శంఖపుష్పం చెట్టు చిన్న దౌనం ఉంది. అపార్ట్మెంట్లో అంత కన్వీనియంట్ ఉండదండి చెట్లు పెంచుకునేకి. ఏదో చిన్న తొట్లల్లో కానీ బాగానే పెరుగుతుంది. దీనికి కూడా పూలు బయటికే పూస్తున్నాయండి. ఒక బయటికి పూసినాయి చాలా. ఆడొకటి పూసినాయి అంటే మీదికి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అగో ఇటు సైడ్ కిందికి ఎక్కడ పోయింది శంఖపుష్పం. ఆడ ఇక్కడ తీసుకురా. ఆడొకటి ఉన్నది. శంఖపుష్పాలు బాగా పూస్తాయి. శివునికి ఇష్టం కదండి శంఖపుష్పాలు అంటే, చాలా ఇష్టం కదా. ఇది కూడా తెల్ల శంఖపుష్పం అండి. ఇది తెల్ల శంఖపుష్పము. పూసినాయి అనుకుంటాయి, తెంపేసినాం. పూసినాయి, మస్తు పూస్తాయి. ఇంకా ఇది కూడా తులసి చెట్టు అండి. ఇది గరక పెంచుకుంటాయి ఇంట్లో. గరక వినాయకునికి మంగళవారం బుధవారము తీసి పెడతా అండి వినాయకుడికి. గరక ఇంట్లో పెంచుకుంటాను నేను. ఈ పూలు అయితే చాలా బాగా పూసినాయి. ఇదా ఈ పూలు చూడండి ఎంత బాగా పూసినాయి, ఎన్ని పూలు. అసలు మామూలు నీళ్ళు పోస్తే పోయేవి ఇవి. ఎరువు నీళ్ళు పోస్తేనే, ఆ బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు పోస్తేనే ఇంత బాగా పూస్తాయి, ఇంత మంచిగా పూస్తాయి పూలు. నేనైతే ఈ చెట్లకు కూరగాయల నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు పోస్తుంటా అండి. మీరేమో ఏ చెట్లకు ఏ ఎరువు వేస్తారో కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే ఇట్లా లైక్ చేయండి. మా చెట్టు మొక్కలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మా చిన్న బాల్కనీ అండి ఇది. చిన్న బాల్కనీలో చిన్న చెట్లు చిన్నగా పెంచుకోవాలని ఉంది, ఎక్కువ కానీ లేదు. బాల్కనీలో అంత ఇది ఉండదు కదా పెంచడానికి, అందుకే చిన్నవి పెట్టుకుంటా. అట్లా తులసి చెట్టు ఇది ఒక 4-5 మొక్కలే, కానీ పూలు మంచిగా వస్తాయి. ఇక చెట్లకు నీళ్ళు పోసుడు అయితే అయిపోయింది. ఇలా శనివారం కదా, పని చాలా ఉంటుంది. ఇక మా అత్తమ్మకు నెక్స్ట్ స్నానం చేపించి తీసుకొచ్చి కూసబెట్టేసిందంటే మా ఆయన బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తారు. పాలు రొట్టి రెడీగా ఉన్నాయి.
ఈమెకు స్నానం చేయించుకొచ్చి నేను స్నానం చేసుకుంటా. ఇక పని అయిపోతుంది కదా, దేవుడి పూజ చేసుకుంటే అయిపోతుంది అది నా పని. ఈమెకు స్నానం చేయించి తీసుకోబోతుంది. బాయ్.